తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ మార్కును టీజీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41 కింద టీఎస్ స్థానంలో టీజీని ప్రవేశపెడుతూ కేంద్ర రహదారి రవాణా శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 1989 జూన్ 12న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన గెజిట్లో ఈ మేరకు మార్పులు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ మార్కును మార్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయమై చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. దీంతో కేంద్రం తగు మార్పులు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫలితంగా ఇకపై రాష్ట్రంలో కొత్త వాహనాలకు టీజీ మార్కుతో రిజిస్టర్ చేయించనున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావుకు ఊహించని షాక్ తగిలింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావు పై దాడి జరిగింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరోసారి ఫ్లెక్సీల వివాదం తెరపైకి వచ్చింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ జయదీప్యరావుపై స్థానిక మహిళలు దాడికి దిగారు. ఎవరో కావాలనే ఈ దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సంఘటనలో స్వల్ప గాయాలతో కార్పొరేటర్ జయదీప్యరావు బయటపడ్డారు. అనంతరం జూబ్లీహిల్స్ పిఎస్లో జయదీప్యరావు తన భర్త విజయ ముదిరాజ్ ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. నువ్వు జరుగు, ఎవరికన్నా ఫోన్ చేసుకో. సీఏ చేస్తావా, ఎమ్మెల్యే చేస్తావా, ఎవరు చేస్తావు? అరవకు, అరవకు, నువ్వు అరవకు, నువ్వు ఎక్కువ మాట్లాడినట్లు ఏంది అంటే ఏం ఎమ్మెల్యే అనుకున్నాను? అది ఏమనుకున్నాను? ఉండును పిల్లండి మొత్తం లాకర్ తెనాలిలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహిత మరణంపై గుంటూరు ఎస్పీ తుషార్ డూడి క్లారిటీ ఇచ్చారు. గుంటూరు ఎస్పీ మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ గీతాంజలి ఆత్మహత్యేనని స్పష్టం చేశారు. మార్చి 7న ఉదయం 11 గంటలకు తెనాలి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ 5 మీదకి జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చింది. ఆత్మహత్య చేసుకుందామని రైలుకు గీతాంజలి ఎదురుగా వెళ్ళగా గమనించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. కానీ ఆమె తలకు గాయం కావడంతో జీజీహెచ్ గుంటూరుకు అంబులెన్స్లో తరలించారు. చికిత్స పొందుతూ మార్చి 11న 2 గంటలకు ఆమె చనిపోయింది. Already we have got few digital footprints, trolls, and even the kind of language that is used I cannot put in front of media also. That is the situation. We have identified certain social media handles. We are still going through it. We would be tracing the people, the original. Few handles seem like they are being operated from by the original owners of the pages. Few handles they are seem to be outright fake. But we will not stop there. We will identify the IP logs, will trace them, and will make sure that these perpetrators are brought to the book. హైదరాబాద్లో రంజాన్ సీజన్లో హలీంకు ఉండే క్రేజ్ వేరు. తొలి రోజు సందర్భంగా మలక్పేట్లో హోటల్ నిర్వాహకులు హలీం ఫ్రీ అంటూ ప్రకటించారు. ఇది తెలుసుకున్న జనం వందలాదిగా తరలివచ్చారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గుంపును చెదరగొట్టడానికి పోలీసులు తేలికపాటి లాఠీచార్జీ బలప్రయోగం చేశారు.
సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద వసూలు కొల్లగొట్టిన చిత్రం హనుమాన్. తేజ, సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 300 కోట్లకు పైగా కలెక్షన్లతో సంక్రాంతి విన్నర్గా నిలిచింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఆకట్టుకునే కథాంశం, అద్భుతమైన గ్రాఫిక్స్తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా హనుమాన్ చిత్ర బృందం హైదరాబాద్లో కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసింది. హీరో తేజ, సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ హైదరాబాద్లోని ఓ హోటల్లో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయనకు హనుమంతుడి ప్రతిమను బహుకరించారు. అనంతరం ఆయనతో సమావేశమై పలు అంశాలు చర్చించారు. ఈ సమావేశంలో మరో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోట్రిక్ పెట్టాలని నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకొని మే నెల అంతా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్కు ఒకేసారి సెలవులు ఇవ్వాలని సిఐటియు వరంగల్ జిల్లా కార్యదర్శి ముఖ్య రామస్వామి డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కార్యక్రమంలో సిఐటియు వరంగల్ జిల్లా కార్యదర్శి ముఖ్య రామస్వామి, సంఘ నాయకులు రుక్మిణి, రాజేశ్వరి, అనిత, సత్యవతి, రేణుక, పద్మ, రుచిత, లక్ష్మి, నిర్మలతో పాటు వందల మంది అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం బయోమెట్రిక్ విధానం పెట్టి, అదేవిధంగా సెంటర్లో సీసీ కెమెరాలు పెట్టి ఈరోజు మరొక్కసారి వాళ్ళ శ్రమను దోచుకోవాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు హెల్పర్లను, టీచర్లను, అదేవిధంగా మిగతా వాళ్ళని అవినీతి పరులుగా చిత్రీకరిస్తూ వాళ్ళను 24 గంటలు పనిచేసే విధంగా ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం 24 రోజులు సమ్మె చేసిన, కొన్ని హామీలు ఇచ్చిన, ఇప్పటి వరకు కూడా వాటిని నెరవేర్చిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి వీళ్లకు కనీస వేతనాలు అమలు చేయకుండా ఈరోజు మెట్రో బయోటెక్నిక్ పెట్టి, ఈరోజు సీసీ కెమెరాలు పెట్టి ఈరోజు వాళ్ళను అవినీతి పరులుగా చిత్రీకరిస్తూ మళ్ళీ వాళ్ళకు పని భద్రత లేకుండా ఇంటికి పంపేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకోసమే వాళ్లకు సెల్ ఫోన్లు ఇచ్చి ఈరోజు మొత్తం సెల్ ఫోన్లు మొత్తం యాప్ అంతా నిండిన తర్వాత పని చేయకుండా ఉన్నాయి. కాబట్టి వెంటనే ట్యాబ్ సిస్టమ్ పెట్టి ట్యాబులు అందజేయాలి. లేని పక్షంలో వాళ్ళకు ఉన్నటువంటి సెల్ ఫోన్లు అన్నీ కూడా అధికారులకు అప్పచెప్తాం. అదేవిధంగా వాళ్లకు ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకు శ్రమ తగ్గ ఫలితం ఇవ్వాలి. లేదా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలి. బోనసు, సర్వీసు, పని భద్రత కల్పించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీ సెంటర్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెడతా ఉన్నారు. ఇప్పటికే 2 యాప్లు పెట్టి మమ్మల్ని తలకిందులు వేస్తున్నారు. ఆ యాప్లల్లో వచ్చి రాని ఆ రోజు 7వ తరగతి 10వ తరగతి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 30-40 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. దాన్నే కొట్టుకోలేక, కొట్టలేక, చేయలేక సతమతం అవుతున్నారు. ఇవాళ అన్ని ఆన్లైన్లో మేము వర్క్ చేసుకుంటూ ప్రభుత్వానికి మేము ప్రతి రిపోర్టు వెంటనే తెలియజేస్తున్నాము. ఈరోజు అంగన్వాడీ సెంటర్లో సీసీ కెమెరాలు పెట్టి, బయోమెట్రిక్ పెట్టి అంగన్వాడీ ఫుడ్ పక్కదారి పడుతుందంటే, అంగన్వాడీ సెంటర్లో ఫుడ్ ఎంత కావాలో మేము రిపోర్ట్ పంపిస్తేనే మీరు పైనుంచి ఫుడ్ పంపిస్తున్నారు. అందులో నాణ్యమైన ఫుడ్ని పంపించండి, నాణ్యమైన వసతులు కల్పించండి, పక్కా భవనాలు ఇవ్వండి. పిల్లలకు పడుకోవడానికి సాపలు లేవు, కూర్చోవడానికి కుర్చీలు లేవు, సరైన వంట పాత్రలు లేవు, వాళ్ళు మధ్యాహ్నం పడుకుంటే కరెంటు లేదు. ఇలాంటి సమస్యల మధ్యన అంగన్వాడీ సెంటర్, అంగన్వాడీ టీచర్ ఏ పరిస్థితులలో నిర్వహిస్తుందో అనేది ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. కనీస వసతులు ఫస్ట్ కల్పించండి మాకు. సుమారు తెలంగాణ రాష్ట్రంలో 70,000 అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 60% అంగన్వాడీ మెయిన్ బిల్డింగులు లేవు, 90% కరెంటు వసతి లేదు, బాత్రూమ్ సౌకర్యాలు లేవు. అంగన్వాడీ సెంటర్కి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి. గత సంవత్సరాలుగా మేము అంగన్వాడీ సమస్యల పైన పోరాటాలు, సమ్మెలు, ధర్నాలు చేస్తూనే ఉన్నాం, వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు ఏం చూశారు, ఏం నేర్చుకున్నారు? ఈ అంగన్వాడీలు పడుతున్న కష్టాలను వాళ్ళకు తెలియట్లేదు. అంగన్వాడీ సమస్యల పైన స్పందించకుండా సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెడదాం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మేము
ప్రత్యేకంగా ఖండిస్తున్నాము. మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే బయోమెట్రిక్, సీసీ కెమెరాలు అనేటివి రద్దు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మాకు కూడా ఒక పూట బళ్ళు ఉండాలి. మాకు కూడా వేసవి సెలవులు, ఆయలకు, టీచర్లకు మే నెల మొత్తం వేసవి సెలవులు ఉండాలి. మాకు ఇచ్చింది డబ్బా ఫోను, అది 2GB 3GB ఫోన్ మాత్రమే ఇచ్చి దాంతో మొత్తం ఆన్లైన్ వర్క్ అంతా చేయాలంటే మా వల్ల అవ్వట్లేదు. అధికారులతో ఇబ్బంది, ఒత్తిడులు జరుగుతున్నాయి. కాబట్టి మాకు ఇచ్చిన ఆఫీస్ ఫోన్లను ఈరోజు మేము అప్పచెప్పనికి వచ్చినాము. కాంగ్రెస్ అవినీతి కుంభకోణాల పార్టీ అని అమిత్ షా ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో విజయ సంకల్ప సభ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ 12 లక్షల కోట్ల అవినీతి చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేము చెప్పింది అవాస్తవమని చెప్పాలని సవాల్ విసిరారు. मैं आपको बताता हूं, रेवंत रेड्डी मेरी बात का जवाब दे. अगर साहस है तो कल प्रेस कॉन्फ्रेंस कर कहे कि अमित भाई ने जो कहा वो गलत है. एक कांग्रेस पार्टी ने कोल ब्लॉक का घोटाला किया, कॉमनवेल्थ का घोटाला किया, 2G का घोटाला किया, शारदा चिट फंड का घोटाला किया, एयरसेल मैक्सेल का घोटाला किया, अंतरिक्ष निवास का घोटाला किया, लैंड फॉर जॉब में घोटाला किया, पंचकुला में जमीन का घोटाला किया, जम्मू कश्मीर क्रिकेट एसोसिएशन का घोटाला किया, एम्ब्रेयर में डील कर घोटाला किया, एयरक्राफ्ट में घोटाला किया, ऑगस्टा वेस्टलैंड हेलीकॉप्टर घोटाला किया, बोफोर्स का घोटाला. मित्रों, ये 12 लाख करोड़ के घपले, घोटाले और भ्रष्टाचार करने वाली कांग्रेस पार्टी. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో భాగ్యనగరంలో పర్యాటకానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితమైంది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటైన్పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ లైట్ అండ్ షోలో ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన కోహినూర్ వజ్రం గురించి కథ కూడా ఉంటుంది. తెలంగాణ భూముల్లోనే కోహినూర్ వజ్రం లభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి మొదలైన కోహినూర్ కథ భిన్న సంస్కృతులు, వివిధ ఖండాలు దాటి అది చేసిన ప్రయాణాన్ని వాటర్ స్క్రీన్పై రంగురంగుల లేజర్ కాంతులతో వివరించనున్నారు. ముందుగా ఈ కార్యక్రమం ఆలస్యమైనందుకు నా తరఫున క్షమించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, స్థానిక రాంగోపాల్పేట కార్పొరేటర్ సుచరిత గారు, అదేవిధంగా ఈ యొక్క ఫౌంటైన్ సంబంధించి అనేక రకాల సహకారం అందించినటువంటి ప్రముఖ నేపథ్య గాయకురాలు సునీత గారు, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, మిత్రుడు వందేమాతరం శ్రీనివాసరావు గారు, అదేవిధంగా బేసిల్ ప్రతినిధి బిపిన్ పాండేజీ, శ్రీశైలం గారు, వచ్చినటువంటి ఇతర కార్పొరేటర్స్, చాలా మంది కార్పొరేటర్స్ వచ్చారు. కార్పొరేటర్స్కు, వివిధ బాధ్యతలు ఉన్నటువంటి ప్రముఖులందరికీ, అధికారులకు, తెలంగాణ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ సంబంధించినటువంటి అధికారులకు, విద్యార్థి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఆహ్లాదకరమైనటువంటి సాయంకాలం సమయంలో మనకు తలమానికంగా హైదరాబాద్ నగరానికి తలమానికము ఈ యొక్క మన యొక్క ట్యాంక్ బండ్ లేక్. అటువంటి హుస్సేన్ సాగర్ లేక్లో మల్టీమీడియా లేజర్ షో విత్ వాటర్ స్క్రీన్ అండ్ మ్యూజికల్ ఫౌంటైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను. హైదరాబాదు భారతదేశంలోని అతి ఉత్తమమైనటువంటి పర్యాటక కేంద్రాల్లో మన హైదరాబాద్ ఒకటి. భాగ్యనగరానికి వచ్చేటువంటి పర్యాటకులకు, భాగ్యనగర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఈ యొక్క వాటర్ షో ప్రారంభించుకుంటున్న సందర్భంగా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం మినిస్ట్రీ 50 కోట్లతో ఈ యొక్క దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ హైదరాబాద్ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇదంతా ఎస్టాబ్లిష్ చేశాం. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల్సిందిగా మన హైదరాబాద్ ప్రజలను, తెలంగాణ ప్రజలను,
హైదరాబాద్కు వచ్చేటువంటి పర్యాటకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది బేసిల్ అంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. వాళ్ళ నేతృత్వంలో మరి పర్యాటక శాఖ నిధులతో దీన్ని నిర్మించడం జరిగింది. తెలంగాణ నుంచి మొదలైనటువంటి కోహినూర్ కథ భిన్న సంస్కృతులు, విభిన్న ఖండాలను దాటి ప్రయాణం చేసి ఈరోజు ఆ యొక్క కోహినూరు మన యొక్క ఈ ప్రాజెక్టుకు ఎంతో ఉపయోగపడుతూ ఈరోజు మరి వాటర్ స్క్రీన్ పైన రంగురంగుల లేజర్ షోలతో ఈరోజు మనకు కనిపించబోతా ఉంది. ఈ కథను బాహుబలి మరి రచయిత, సినిమా రచయిత, రాజ్యసభ సభ్యులైనటువంటి విజయేంద్ర ప్రసాద్ గారు పర్యవేక్షణలో మరి ఎస్ఎస్ కంచి గారు ఈ యొక్క కోహినూర్ కథను రాయడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టు శ్రీమతి సునీత గారు ఈ యొక్క వంద్యమతర శ్రీనివాస్ గారు గాత్రాన్ని అదేవిధంగా సంగీతాన్ని ఇద్దరు కలిసి దీనికి అందించడం జరిగింది. ఇది ఒక చెరువు అలలపై లేజర్ షో ఆధారితమైనటువంటి లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేయడము. మన ఇండియాలో ఇటువంటి షో ఇంతకు ముందు లేదు. అటువంటిది ఇది ఇంపార్టెంట్, మొదటిసారి జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ, ఇది ఫస్ట్ ఫేజ్ లో కోహినూరు, తర్వాత మనకి ఎప్పుడు అనుకుంటే అప్పుడు కొత్త కథలతోటి మరి దీన్ని మార్చుకోవచ్చు. కాబట్టి ఇది ఒకటే కాదు, నాకు తెలిసి నేను కృష్ణరావు గారు కూడా కోరుతున్నాను, వారు కూడా సహకరించి రెగ్యులర్ గా ఈ యొక్క షోను మన హైదరాబాద్ కు, తెలంగాణకు, ప్రజలకు, విద్యార్థులకు, చిన్నారులకు అందరికీ అలరించే విధంగా కథను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగా మరి షోలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ యొక్క మ్యూజికల్ ఫౌంటైన్ సిస్టము, ఇందులో ప్రాజెక్ట్ సిస్టము, ఆడియో సిస్టము, షో కంట్రోల్ సిస్టము, ఆర్టిస్టిక్ డైరెక్షన్, కంటెంట్, ఆర్ట్ ప్రొడక్షన్ అదేవిధంగా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఈ చైర్ల మీద 1000 మంది కూర్చోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫౌంటైన్ ఫ్లోటింగ్ స్ట్రక్చరు, ఫౌంటైన్ ఇన్స్టాలేషన్, ఫౌంటైన్ కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్, సైనేజీ, ప్రచార సామాగ్రి ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషం. నేను ఎక్కువసేపు ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి మీరందరూ చూడడానికి ఎదురు చూస్తున్నారు కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడకుండా, మరి ఈరోజు హైదరాబాద్ నగరంలో నేను గత 2 సంవత్సరాలుగా టూరిజం మినిస్టర్ అయిన తర్వాత అనేక రకాల ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క ప్రాజెక్టు కూడా హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, అందరికీ ఈ యొక్క షోను చూడండి, మరి మీ సలహాలు కూడా తర్వాత చెప్పండి. అదేవిధంగా మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు, బంధువులకు అందరూ కూడా దీన్ని ప్రచారం చేసి రెగ్యులర్ గా మరి ఈ యొక్క షోను నడిపించే విధంగా. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం శత్రు దేశాలకు పవర్ఫుల్ సందేశాన్ని ఇచ్చారు. భారతదేశం శాంతికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందో దేశ రక్షణ విషయంలో అంతే కఠినంగా ఉంటుందని సందేశాన్ని ఇచ్చారు. ఒకే రోజు 2 చర్యలతో ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పకని చెప్పారు మోదీ. ఉదయం సబర్మతి ఆశ్రమం, సాయంత్రము ప్రోగ్రాంలతో భారత శక్తి కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఓ సందేశాన్ని ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం గుజరాత్లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్మా గాంధీకి స్మారకంగా విలసిల్లుతున్న ఈ ఆశ్రమాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పునర్నిర్మాణం చేపట్టింది. సబర్మతి మహాత్మా గాంధీ ఆశ్రమంలో తిరిగి అభివృద్ధి చేసిన కొచ్రాజ్ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ ఆశ్రమ స్మారక మాస్టర్ ప్లాన్ను ఆయన ప్రారంభించారు. साथियों, आज 12 मार्च वो ऐतिहासिक तारीख भी है। आज के ही दिन बापू ने स्वतंत्रता आंदोलन की उस धारा को बदला और दांडी यात्रा स्वतंत्रता के आंदोलन के इतिहास में स्वर्णिम अक्षरों में अंकित हो गई। आजाद भारत में भी ये तारीख ऐसे ही ऐतिहासिक अवसर की नए युग के सूत्रपात करने वाली गवाह बन चुकी है। 12 मार्च 2022 को इसी साबरमती आश्रम से देश ने आजादी के अमृत महोत्सव का शुभारंभ किया था।
दांडी यात्रा ने आजाद भारत की पुण्य भूमि तय करने में, उसकी पृष्ठभूमि बनाने में, उस पुण्य भूमि का पुनः स्मरण करते हुए आगे बढ़ने में एक अहम भूमिका निभाई थी। और अमृत महोत्सव के शुभारंभ ने अमृत काल में भारत के प्रवेश का श्री गणेश किया। अमृत महोत्सव ने देश में जन भागीदारी का वैसा ही वातावरण बनाया जैसा आजादी के पहले दिखा था। हर हिंदुस्तानी को खुशी होगी कि आजादी का अमृत महोत्सव, उसकी व्यापकता कितनी थी और उसमें गांधी के विचारों का प्रतिबिंब कैसा था। देशवासी जानते हैं, आजादी के अमृत काल के इस कार्यक्रम के दरमियान 3 करोड़ से ज्यादा लोगों ने पंच प्राण की शपथ ली। देश में 2 लाख से ज्यादा अमृत वाटिकाओं का निर्माण हुआ। 2 करोड़ से ज्यादा पेड़ पौधे लगा करके उनका पूरी तरह विकास की चिंता की गई। इतना ही नहीं, जल संरक्षण की दिशा में एक बहुत बड़ा क्रांतिकारी कार्य हुआ। 70,000 से ज्यादा अमृत सरोवर बनाए गए। और हम याद है, हर घर तिरंगा अभियान पूरे देश में राष्ट्रभक्ति की अभिव्यक्ति का एक बहुत बड़ा सशक्त माध्यम बन गया था। मेरी माटी मेरा देश अभियान के तहत करोड़ों देशवासियों ने देश के बलिदानियों को श्रद्धांजलि दी। अमृत महोत्सव के दौरान 2 लाख से ज्यादा शिला पट्टिकाएं भी स्थापित की गई है। इसलिए साबरमती आश्रम आजादी की लड़ाई के साथ साथ विकसित भारत के संकल्प का भी तीर्थ बना है। మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి ఆలయంలో బుధవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు.